ధవళేశ్వరం పాత ఊరు మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పంపింగ్ స్కీమ్ ద్వారానే గోదావరి నీటిని శుద్ధి చేసి పంపిణీ చేస్తూ ఉంటారు. 1990 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ మంచినీటి పథకం మరి ప్రస్తుతం అయితే శిథిలావస్థ చేరుకుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే క్లారిఫికేటర్ ఉందో అది మొత్తం కుంగిపోయింది, తుప్పు పట్టేసి బ్రిడ్జ్ అంతా కూడా కూలిపోయి సుమారుగా ఆ పరిస్థితిలో 2 సంవత్సరాల నుంచి అధికారులు అలాగే వదిలేశారు. అధికారులు రావడం, చూడడం, ఎస్టిమేట్ తయారు చేసి చెప్పడం అంతవరకే తప్పించి దానిని బాగు చేద్దాం అనేటువంటి ఆలోచనలో మాత్రం అయితే ఇప్పుడు దాకా అధికారులకి ఎవరికి కూడా మరి ఈ స్కీమ్ మీద శ్రద్ధ కలగలేదు. మరి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, ఎర్ర నీరు వస్తుంది, అంటే బురద కలిసినటువంటి నీరు అది. దానిని శుద్ధి చేయాలంటే పట్టిక ఉపయోగించాలి. ఏదైతే కుంగిపోయినటువంటి బ్రిడ్జ్ ఉందో దాని మీద నుంచే నడుచుకుంటా వెళ్ళి పట్టిక వేయాల్సి ఉంది. పట్టిక వేస్తే కానీ నీరు విరగదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వర్షాకాలంలో ఆ ఎర్ర నీరుని గ్రామస్తులకు సరఫరా చేస్తారు. మామూలుగా ఆ పట్టిక వేసిన తర్వాత అది తిరిగేటువంటి రొటేటర్ ఏదైతే ఉందో అది పాడైపోయి చానాళ్ళు అయింది. అట్లీస్ట్ పట్టిక వేయడం ద్వారా ఏదో కొద్ది గొప్ప ఉపయోగం ఉండేది. మొత్తం ఆ ఉన్నటువంటి క్లారిఫికేటర్ ఆ సిస్టమ్ అంతా కూడా బాగు చేయాల్సి ఉండగా కనీసం ఆ బ్రిడ్జ్ కుంగిపోయిన బ్రిడ్జినైనా సరే మనం బాగు చేద్దామని అధికారులు అనుకోవట్లేదు. ఇంకా లోపలికి వచ్చి చూస్తే ఫిల్టర్ బెడ్ ఉంది. ఫిల్టర్ బెడ్ పేరుకే, అసలు అందులో ఇసుక మార్చి అనాలి ఏందో తెలియదు. నీరు శుద్ధి అవడానికి అవసరమైన పరిస్థితి అక్కడ ఏమీ లేదు. అంతే, గోదావరి నీళ్ళు తోడుతున్నారు, ఆ సంపులోకి పంపిస్తున్నారు, అక్కడి నుంచి తిరిగి ట్యాంకులోకి లిఫ్ట్ చేస్తున్నారు, గ్రామ ప్రజలకు ఇచ్చేస్తున్నారు. ఏదో కొద్దిగా బ్లీచింగ్ కలుపుతుంటారు. మరి రక్షిత మంచినీటి పథకం అని పేరు పెట్టారు, కానీ మరి ఊళ్ళో ఎక్కడైనా ఏదైనా ట్యాప్ నుంచి కనుక వాటర్ తీసుకుని టెస్ట్ చేస్తే ఇది చాలా అరక్షితమైనటువంటి నీరు అని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చే పరిస్థితి కనబడుతుంది. దారిలో అనేక చోట్ల పైప్ లైన్ లీకులు ఉన్నాయి. ఆ లీకుల ద్వారా మరి నీరు మళ్ళీ వెనక్కి వచ్చేసి కొన్ని వీధుల్లో ముందు మురికి నీరు వస్తుంది. ఒక పావు గంట 2 నిమిషాల సేపు దుర్వాసనతో ఉన్నటువంటి మురికి నీరు వచ్చిన తర్వాత ఆ మురికి నీరుని పానిచ్చి ఆ తర్వాత నీళ్లు పట్టుకుని ఆ నీళ్ళని ఇంటి అవసరాలకు వాడుకోవాలి. తాగడానికైతే ధవళేశ్వరంలో మరి నీటిని ఎవరో కూడా ఉపయోగించట్లేదు అనుకుంటున్నాను. అలా ఎవరైనా ఉపయోగిస్తే అది వాళ్ళు సాహసం చేసినట్లే. కేవలం ఇంటి అవసరాలకు వాడుకుంటున్నారు. మరి ప్రతి సంవత్సరం కుళాయి పన్ను అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ చిన్న చిన్న రిపేర్లు కావచ్చు, లేకపోతే ఏదన్నా కొంచెం మనం ఈ నీటిని శుద్ధి చేసి శుభ్రంగా అందించాలనేటువంటి ఆలోచన కూడా లేకపోవడం అనేటువంటి శోచనీయం. ఈ విషయాన్ని మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే పెద్దల దృష్టి కూడా తీసుకెళ్ళాం. మరి దీనికి మోక్షం ఎప్పుడు కలుగుతుందో కానీ అంతవరకు ప్రజలకి మంచినీటి కష్టాలు తప్పవు. తరచుగా ఏదో ఒక అవాంతరం, మోటార్ పోయిందంటారు, బాగు చేయించడానికి దానికి 5 రోజులు 6 రోజులు పట్టేస్తుంది. పంపు పోయిందంటారు, ఇటు బాగా అక్కడ దొరకట్లేదు అంటారు, పైనుంచి రప్పించాలంటారు. దానికి కొన్నాళ్ళు 5 రోజులు 6 రోజులు వారం రోజుల పాటు ప్రజలకు ఇబ్బంది. ఈ పైన బోర్లు వేశారు. ఆ వేసిన బోర్లలో పనిచేస్తున్నది 1 2 ఉన్నాయి. ప్రస్తుతం అయితే 1 పనిచేస్తుంది. బోరు వేశారు కానీ ఇది కనీసం దానికి దింపాల్సిన పైపులు దింపలేదు, దానికి మోటార్ లేదు, 1 అలాగే వదిలేశారు. మరి ఏంటి అసలు ఈ మంచినీళ్ళ సరఫరాలో జరుగుతున్నటువంటి ఇక్కడ ఈ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. డబ్బులు ఉంటాయి, లేదంటే పైనుంచి గ్రాంట్ రూపంగా తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఇదిగో ఎస్టిమేట్లు తయారు చేసామంటారు, అదిగో పనులు మొదలు పెడతా ఉంటారు. నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మరి ఏంటో ధవళేశ్వరం ప్రజలు చేసుకున్న పాపం ఏంటో తెలియదు. కానీ గోదావరి పక్కనే ఉండి మంచినీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితుంది. ఎప్పుడో 1990లో ఓపెన్ చేసినటువంటి మంచినీటి పథకం మరి ఇప్పుడు చూస్తే దాని కాలపరిమితి అయిపోయింది, లైఫ్ టైం అయిపోయింది, కుంగిపోయింది. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే అన్ని బీటలు పడిపోయినటువంటి నిర్మాణం. తర్వాత ఫిల్టర్ బెడ్ లోపలికి వెళ్తే హై బాబాయ్ ఇక్కడి నుంచి ఆ నీళ్ళు సప్లై చేస్తున్నారనే పరిస్థితిలో ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం పథకం అయితే జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి మరి గ్రామాల్లో మంచినీటి ట్యాంక్స్ కోసం ఇస్తున్నారు కనుక మరి గౌరవ ప్రజాప్రతినిధులు ధవళేశ్వరం గ్రామానికి కొత్తగా ఒక మంచినీటి పథకాన్ని సాధించి దానిని త్వరితగత నిర్మాణం పూర్తి చేయించేలా చూడాలని చెప్పేసి గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ లోపల ఉన్నటువంటి ఈ స్కీమ్ని ఉన్నంతలో బాగా నడిపే ప్రయత్నం చేయాలి. ఆ విషయంలో కనుక అధికారులు శ్రద్ధ పెట్టకపోతే వచ్చేటువంటి వర్షాకాలంలో మరి మంచినీటి సప్లైకి చాలా ఇబ్బంది అవుతుంది. అయితే మురుగునీళ్ళు సప్లై చేయాలి, లేకపోతే గోదావరి నీళ్ళు తోడకం ఆపేసి ఆ ఉన్న 1 బోరుతోటే 2 రోజులకో 3 రోజులకో ఇచ్చామన్న పేరుకి నీటి సరఫరా చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసి ప్రజల యొక్క ఒక రకంగా చెప్పాలంటే ప్రజల యొక్క తిట్లు శాపనార్థాలు మరి పంచాయతీ మీద వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు పడే బాధను బట్టి చాలా కుటుంబాలు ఈ నీటి మీద ఆధారపడి ఉంటున్నాయి. కొందరికి బోర్లు ఉండొచ్చు, కొందరికి బోర్లు వేసిన అవకాశం లేదు.
ఇదే నీటి మీద ఆధారపడి ఉండాలి. వాళ్ళు ఎంత బాధపడతారనేటువంటిది ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం కనుక ప్రజల్లో తిరిగే వాళ్ళంగా ఈ విషయాన్ని మరి మరొకసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం.